హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సమ్మర్లో ఐస్ క్రీమ్ తినాలని చాలామందికి ఉంటుందండి. పిల్లలైతే మరీ బెల్ కాగానే బయటికి పరిగెడతారు. సో అలాంటి ఫుడ్ అస్సలు పెట్టకండి. సో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది నేను మీకు చూపిస్తాను. దీనికోసం మనం మంచిగా పండిన ఒక మ్యాంగోని తీసుకొని అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో కొంచెం స్వీట్నెస్ కోసం అనేది షుగర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక్క మ్యాంగోకి 3 స్పూన్స్ అలా షుగర్ యాడ్ చేశాను. సో ఇందులోనే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఎలాంటి చిన్న చిన్న పీసెస్ ఉండకుండా స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది అంతా మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దొరుకుతాయండి మనకు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అన్నిట్లో ఉన్నాయి. సో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, చూడండి. సో ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఫిల్ చేసుకొని క్యాప్స్ పెట్టేసుకోవాలి. సో బయట కొన్న ఐస్ క్రీమ్స్లో ఏంటంటే మొత్తం ఓన్లీ వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఫ్లేవర్ కోసం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేస్తారు అంతే. ఇలా ఫ్రూట్స్ మాత్రం వేయరు. సో బయట కొనకండి, పిల్లలకు అసలు పెట్టకండి, మంచిది కాదు. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత వీటికి క్యాప్స్ అనేది పెట్టేసుకోవాలి. క్యాప్స్ పెట్టేసుకొని మనం ఒక 5 అవర్స్ అలా 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో బయట మాత్రం ఐస్ క్రీమ్స్ పిల్లలకు పెట్టొద్దు. ఫ్లేవర్ జస్ట్ ఫుడ్ కలర్ అంతే, అంతకు మించి అందులో ఫ్రూట్స్ అనేది ఏముండదు. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇచ్చడం బెటర్. సో 5-6 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనం ఇట్లా వాటర్లో డిప్ చేసి ఇలా లాగితే మనకి క్యాప్ అనేది ఊడొస్తుంది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మీరు ఇలా మీ ఇంట్లో మంచి ఫ్రెష్గా తయారు చేసి పిల్లలకు పెట్టండి. సో హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.